శ్రీమాత్రే నమః అండి. మొన్నటి రోజున మనం భండాసురుని యొక్క జననం, అదేవిధంగా విశుక్రుడు విషంగుడు యొక్క జననం గురించి కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వారు ఏ విధంగా ముల్లోకాలని ఇబ్బంది పెట్టారన్న విషయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. అలాగే అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి కూడా ప్రస్తావించుకుందాం. ముందుగా శుక్రాచార్యులు వారు భండాసురుని కలుసుకుని, ఓ రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పారు. ఎందుకని ఆయన ఆ విధంగా చెప్పాలి అంటే, శుక్రాచార్యులు వారు దైత్యులకు గురువు కాబట్టి ఆ దైత్యుల యొక్క వంశం ఎప్పుడూ నశించిపోకుండా ఉండడం కోసం శుక్రాచార్యులు వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే ఆయన ధర్మం. కాకుంటే ఆ విధంగా చేయడంలో భండాసురుడు ఇంకా తన యొక్క ఏ విధంగా అయితే తన యొక్క బలగాన్ని బలపరుచుకోవాలి అన్న వ్యూహాన్ని చేయడం ప్రారంభించాడు ఇక్కడ. కాబట్టి వెంటనే శుక్రాచార్యుల వారి ఈ విషయం చెప్పగానే ఆయన ఏం చేశారంటే, మిమ్మల్ని బలహీనులను చేయడానికి మాయామోహితుడిని చేశాడు. కాబట్టి ఆ ప్రభావం వల్ల రాక్షసులు బలహీనులైపోయారు. ఇంద్రుడు మిమ్మల్ని జయించడానికి తపస్సు మొదలుపెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకు దండెత్తి వెళ్లాల్సింది అని చెప్పి శుక్రాచార్యుల వారు భండాసురునికి చెప్పడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఎప్పుడైతే గురువు ఆ విధంగా చెప్పడం మొదలుపెట్టారో భండాసురుడు వెంటనే ఆలోచనలోకి దిగాడు. అంటే ఇప్పుడు మనము ఈ ముల్లోకాలని కాదు, ఈ దేవతలు తపస్సును కూడా మనం భగ్నం చేయాలి. ఎందుకంటే వీరి యొక్క బలం పెరిగిందంటే కనుక మన యొక్క శక్తి తగ్గిపోతుంది. వీరి యుద్ధంలో గెలుస్తారు. కాబట్టి ఎలా అయినా కూడా ఆ ఇంద్రునిపై యుద్ధానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుని వెంటనే ఆయన శుక్రాచార్యుల వారి ఆజ్ఞను అనుసరించి భండాసురుడు ఇంద్రునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ వారు ప్రవేశించడానికి పరాశక్తి అప్పటికే కోటను బలిష్టంగా నిర్మించింది. ఆ భండాసురుడు పగలకొట్టిన ఆ కోట కూడా తిరిగి రావడంతో భండాసురుడు ఇంకేమీ చేసేది లేక కాస్త విచారంతో మళ్ళీ తన యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన భండాసురుడు తమ్ముళ్లతో మంత్రులతో ఒక సభను ఏర్పాటు చేసి అంటే వ్యూహం ప్రారంభించాడు. ఏ విధంగా వారిని పడగొట్టాలి, వారి యొక్క శక్తిని ఏ విధంగా లాక్కోవాలి అన్న దాని గురించి వ్యూహం మొదలుపెట్టాడు. వెంటనే ఇలా చెప్పడం ప్రారంభించాడు. దేవతలు మనకు శత్రువులు. మన్మథుడు బ్రతికి ఉన్నంత వరకు ఏ సమస్య లేకుండానే అన్ని సుఖ సౌఖ్యాలను కూడా అనుభవించారు. అదృష్టం కొద్దీ మనమంతా మన్మథుడు బూదిలోంచి మనమందరం కూడా జన్మించాము. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ కూడా శక్తి కాస్త తగ్గిన వారే ఉన్నారు. కాబట్టి వారి మీద మనం యుద్ధం చేయడానికి ఏ విధంగా వారి మీద మనం యుద్ధం చేయగలమో అన్నటువంటి వ్యూహం గురించి మనం చర్చించుకుందాము అని చెప్పి ఒక సభను ఏర్పాటు చేసి అందులో దీని గురించే ప్రత్యేకంగా ప్రస్తావించడం మొదలుపెట్టాడు. అయితే ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం కూడా చెప్పాడండి. ఆ దేవతలను, ఈ ముల్లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా హింసించడానికి మన దగ్గర ఉన్నటువంటిది ఒకే ఒక ఆయుధం ఏమిటంటే, మనము ఈ రూపాల్లో వెళితే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వెళ్ళి వారి శరీరాల్లోకి ప్రవేశిద్దాం. అలా వాయు రూపాల్లో వెళ్ళిన మనము వారిని పూర్తిగా మన అధీనంలోకి తెచ్చుకుని కృషింపజేద్దాం. అంటే వారిలో చైతన్యము, శక్తిని నశింపచేద్దాం. అప్పుడు ముల్లోకాలలోనూ జీవుల శరీరంలోకి మనం వెళ్ళడం వల్ల వారందరూ మన అధీనంలో ఉంటారు. కాబట్టి మనమేం చెప్తే వారు అదే చేస్తారు అన్నది ఆ భండాసురుని యొక్క వ్యూహం. తన తమ్ముళ్లకు, అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అందరికీ కూడా వివరించాడు. భండాసురుని మాటలు విన్న అసుర సైన్యం మొత్తం కూడా ఆనందంతో చిందులు వేసిందంటే ఇది వారందరికీ నచ్చింది, చాలా బాగుంది, ఈ విధంగా వెళ్ళి మనం గెలవచ్చు అని వారందరూ కూడా అనుకున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళు ఆక్షోహిణుల సైన్యంతో కూడి భండాసురుడు వాయు రూపంలోకి మారి దేవలోకపు దేవతల మనస్సుల్లో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించడం మొదలుపెట్టారు. అంటే మోహాలను వికారంగా చేశారు. అంటే వారిలో ఉన్నటువంటి చైతన్యం అన్నది తీసేసుకున్నారు. కళలన్నింటినీ కూడా నశింపచేసేశారు. వికృతాకారాలలో ఉన్నటువంటి దేవీ దేవతలకు ఒకరి మధ్య ఒకరికి ప్రేమను క్షీణింపచేశారు. అంటే మొత్తం వారందరూ నిర్వీర్యులుగా అయిపోయారు. ఏ పని చేయడానికి ఆసక్తి లేకపోవడం, ఒకరి మీద ఒకరికి ప్రేమ కలగకపోతే ఏమవుతుందండి? ఇంకా సృష్టి అన్నది జరగదు. వారికి ఎటువంటి చైతన్యం ఉండదు, ఏ పని చేయలేరు.
కాబట్టి ఆ మొత్తం చివర వృక్షములు, జంతువులు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. వాటికి వీటికి కూడా తేడా లేకుండా దేవతలను, మనుషులను, వృక్షములను అన్నీ ఒకే ఒక చలనం లేని వారిగా తయారు చేయడం మొదలుపెట్టేశారు. అయితే మనందరికీ సులభంగా అర్థం అవ్వాలంటే కరోనా తెలుసు కదా. కరోనా వచ్చినప్పుడు మనందరిలో కూడా వాయు రూపంలోనే ఆ వైరస్ అన్నది అందరికీ కూడా వ్యాప్తి చెందింది. అదేవిధంగా ఇప్పుడు కలి ప్రభావం, అప్పుడు భండుడి ప్రభావం, అంతే తేడా. అయితే భండాసురుడు కూడా వాయు రూపంలో వెళ్ళి వారందరిలోని ఆ రసాన్ని లాగేసి నిర్వీర్యులను చేశారు. ఒకళ్ళ మీదకి ఒకళ్ళ ఇష్టం పోయింది, కరుణ పోయింది, చిరునవ్వు పోయింది, ఎటువంటి కళల మీద ఆసక్తి లేకుండా పోయింది. అంటే ఇక వారికి చైతన్యం అంటే దేని మీద ఆసక్తి లేకుండా పోయింది చివరికి. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. అంతేకాదు వారు ఒకరినొకరిని ద్వేషించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇక ఇష్టము, కరుణ లేకపోతే అవతల మనిషి మీద ఇవతల మనిషికి ఎటువంటి ప్రేమ లేనప్పుడు వచ్చేది ఏముందండి? ఆటోమేటిక్గా వాళ్ళకి ఒకరు నచ్చకపోవడం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే వికారాలతో పాటు ద్వేషం కూడా మొదలైంది ఒకరి మీద ఒకరికి. ఇదంతా గమనించినటువంటి శ్రీహరి కూడా గమనించారు, ఎందుకు ఇన్ని రకములైనటువంటి వికారాలు మొదలవుతున్నాయి దేవతల్లోనూ మనుషుల్లోనూ, అందరిలోనూ చైతన్యం అన్నది నశించిపోయింది. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకుంటే భండుడు ఏది చేస్తున్నాడో వాయు రూపంలో అందరిలోకి వెళ్ళి దాన్ని గమనించాడు శ్రీహరి. అయితే దీనిని సంహరించడానికి ఏం చేయాలి? వారికి వేరొక మార్గం లేదు. ఎందుకంటే శ్రీహరి కూడా ఆ మాయని అదుపు చేయలేకపోయాడు. అందుకని దేవతలతో శ్రీహరి ఈ విధంగా చెప్పారు, నేను బ్రహ్మ రుద్రులు కారణ పురుషులు, మేము కూడా భండాసురుని దుష్కృత్యాల నుంచి తప్పించుకోలేకపోతున్నాం. మనందరినీ కూడా ఆ భండాసురుడి నుంచి రక్షించేటువంటిది ఒకే ఒక శక్తి, ఆ మహాశంభుడు. పరాశక్తి ఆయన్ని వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఆయనకి రూపం లేదు, దేని మీద కూడా ఆధారపడడు, అన్నిటికీ అతీతుడు. కనుక ఆయన్ను ఈ భండాసురుని మాయ ఏమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఆయన్ని శరణు వేడుదాం. ఆ శ్రీహరి దేవతలందరినీ వెంట పెట్టుకుని ఆ మహావిష్ణువు వీరందరినీ కలిపి ఆ బ్రహ్మాండం ఆవతల అంచుకు చేరుకున్నారంటే ఈ బ్రహ్మాండాన్ని దాటి వేరొక బ్రహ్మాండంలోకి వీరు వెళ్ళబోతున్నారంటే ఇక్కడ నుంచి ఆ బ్రహ్మాండంలోకి వెళ్ళడానికి ఒక పెద్ద గోడ అడ్డుగా ఉంది. దేవతలు దేవలోకంలో ఉన్న ఏనుగులన్నిటినీ రప్పించి గోడ బద్దలు కొట్టుకుని ప్రయత్నం చేశారు. గోడలో ఒక చిన్న చీలిక ఏర్పడిందంటే అంతటినీ వాళ్ళు బద్దలు కొట్టలేకపోయారు. ఏదో బీటెచ్చినట్టు ఇన్ని ఏనుగులు కలిపి కొడితే ఒక చిన్న రంధ్రం పడింది. అందులో నుండి లోపలికి వెళ్ళిన వారికి నిరాలంబం, నిరజ్ఞానం, పంచభూతరహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది. ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ చిదాకాశ రూపంలో ఉన్నటువంటి ఆ మహాశంభుని స్తోత్రం చేస్తారు. అంటే వీరందరికీ కూడా మహాశంభుని యొక్క దర్శనం జరుగుతోంది. మబ్బు వంటి నల్లని రూపంతో ఒక చేతిలో శూలం, మరొక చేతిలో కపాలం, త్రినేత్రుడు అయినటువంటి మహాశంభుణ్ణి దర్శించారు. అయితే ఆయన్ని చూడగానే ఆయన పక్కన ఉన్నటువంటి అమ్మవారు పరాశక్తి కనిపించింది. ఆ అమ్మవారు ఎలా ఉన్నారో తెలుసా అండి? చేతులలో అక్షమాల పుస్తకంతో చంద్రుని వలె వెలిగిపోతూ ఉన్నటువంటి పరాశక్తిని కూడా అందరూ దర్శించారు. అయితే వీరందరూ వచ్చిన కారణం చెప్పబోయేలోపే శంభుడు ఈ విధంగా చెప్పారు, మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఏ విధంగా ఒడ్డెక్కించాలో నాకు తెలుసు, అది నా బాధ్యత అని చెప్పి శంభుడు ఈ విధంగా చెప్పడం ఆరంభించారు. సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు. కానీ ఇప్పుడు వచ్చినటువంటిది భండాసుని వల్ల సంభవించినటువంటి కామ ప్రళయం. అందు నుండి కాపాడాలంటే లలితా పరమేశ్వరి మాత్రమే. అంటే ఇప్పుడు లలితా పరమేశ్వరి యొక్క ఆవిర్భావం జరగాలి, అమ్మవారు రావాలి. లలితా పరమేశ్వరిని కేవలం పరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి అంటారు మహాశంభుడు. ఆ మాటలు విన్న దేవతలు ఏం చేయాలో అర్థం కాక పరాశక్తి ఏ విధంగా ప్రసన్నరాలని చేసుకోవాలో తెలుపమని మహాశంభుణ్ణి వేడుకుంటారు. ఆయన పరాశక్తిని ప్రసన్నరాలని చేసుకోవడానికి యజ్ఞ యాగాదులే విధి విధానములు అని చెప్పి ఆ తరువాత జరగబోయే పరిణామాలను వివరించి దేవతలకు చేయబోయేటువంటి యాగం గురించి పూర్తిగా వివరించి వారందరినీ యాగానికి సిద్ధం చేస్తారు. అయితే ఆ మాటలు విన్న దేవతలందరూ కూడా శంభుడు చెప్పిన దానికి అందరూ కూడా అంగీకరిస్తారు. మహాశంభునాథుడు వాయు రూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తారు.
ఆ క్రియాశక్తిగా మారినటువంటి పరాశక్తి సహాయంతో వాయుశక్తిని అంతటినీ ఉపయోగించి జల సముద్రం పూర్తిగా ఎండిపోయేలా చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి సప్త సముద్రముల్లో ఒక సముద్రాన్ని వీరు ఎండగట్టారు. ఇక్కడ నిర్జలమైనటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి ఈ పెద్ద గుంట ఏదైతే ఉందో దాన్ని తన 3వ నేత్రంతో మహాశంభుడు చిదగ్నిని ప్రజ్వలింపచేశారు. అలా వెలుగుతున్నటువంటి అగ్ని పాతాల నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంది. హోమగుండంలో నక్షత్రాలతో అలంకరించారు. ఆ హోమగుండాన్ని నక్షత్రాలతో అలంకరించారు. ఆ తరువాత వేదాలలో చెప్పబడినట్టు యాగం మొదలైంది. పుష్కల ఆవర్తక అన్నటువంటి ప్రళయ మేఘాలను హోమంలో నెయ్యి వేసేటువంటి గరిటెలుగా ఉపయోగించారు. హోమగుండంలో మిగిలిన 6 సముద్రములను సమర్పించారు. యాగ సమాప్తి సమయంలో అలంకరించినటువంటి దేవతలందరూ కూడా ఇంతకుముందు ఆయన ఏం చేయాలన్న దాన్ని వివరించారు కదండి. అదేవిధంగా ఆయన వివరించినట్టుగా దేవతలందరూ కూడా అలంకరించుకుని ఆ గరిటెల్లో కూర్చుని తమను తాము హోమాగ్నికి సమర్పించుకున్నారు. అంతటితో యాగం ముగిసిపోయింది. ఈ యాగం ముగిసిన తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క ఆవిర్భావం జరగాలి కదండి. మరి తాను వచ్చిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి అయిందని చెప్పి శంభునాథుడు వాయురూపం వదిలేసి తన స్వస్వరూపంలోకి మారిపోయారు. ఆ విధంగా పూర్తయిన చిదగ్ని హోమగుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్నటువంటి శ్రీచక్ర రాజరథం అన్న ప్రత్యేకమైనటువంటి వాహనం నుండి లలితా పరాభట్టారిక ఆవిర్భవించింది. ఈ విధంగా చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించినటువంటి లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరిని సృష్టించింది. ఇక్కడ చూసారా, అమ్మవారు చెప్తారు, ఒకటి నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు. నారాయణుడు ఎప్పుడు కూడా అవతార స్వీకరణ ఎప్పుడు చేస్తారండి? యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. అదేవిధంగా అమ్మవారు కూడా చెప్పారు, ఎప్పుడైతే గనక ధర్మాన్ని రక్షించాల్సి వస్తుందో, అధర్మాన్ని పూర్తిగా నశింపచేయాల్సి వస్తుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తానని. అందుకని అమ్మవారు కూడా ఇలాంటిదే చెప్పారు. ఏమని? యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని. అలా అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. శ్రీమాత్రే నమః.